కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ గనుక మన ఛానెల్ చూస్తున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఇంక ఈరోజైతే మూడో రోజు. మనం నిన్న పులుగులైతే తెచ్చినాము. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మనమైతే ఆకైతే ఏసున్నాము. ఆకనేది డైలీ 3 టైమ్స్ అయితే వేయాలి. మీరు రోజుకి ఎంత లేదన్నా 5, 6 సార్లనేది పులుగులనేది చెక్ చేసుకోవాలి చుట్టూ. మనం ఈరోజు ఒక బెడ్‌కే ఏసాం కాబట్టి, ఒక బెడ్ 5, 6 సార్లు చూసుకుంటాం. ఎందుకంటే ఎక్కడైనా చీమలొచ్చినాయా లేదా అనేది వెరీ, వెరీ ఇంపార్టెంటు. చీమలు గూడా తినేస్తాయి పులుగుల్ని. చీమలు చీమలు తిన్నాయనుకో మొత్తం అన్ని ఇప్పుడు చూడు చిన్న పులుగులే కాబట్టి చానా చీమలు తినేస్తాయి. మేము గూడా మేము గూడా అదే ఫేస్ చేసామది. చానా చీమలు తినేసాయనుకో పంట అనేది లాస్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది. చిన్న చీమల మీద. పెద్ద పెద్ద పులుగులు ఉన్నప్పుడు తిన్నా గూడా ఏం పర్వాలేదు. ఎందుకంటే ఒక పులుగు, 2 పులుగులకే సరిపోతాయి. కానీ ఇప్పుడు చిన్న పులుగులు కాబట్టి చానా చీమలొచ్చినాయనుకో చానా పంట అనేది లాస్ అయిపోతుంది. ఇప్పుడు 100 మట్టి తెచ్చినారనుకో 20 మట్టి అయితే తినేస్తాయి. 20, 30 మట్టి తినేస్తాయి. మీరు చేసుకోవచ్చు. కానీ మీరు రేషిమ్ నాటేటప్పుడు చూసుకోవాలి. మీరు మట్టి రేషిమాకు ఎంతుందో, మలబరీ ఆకు ఎంతుందో అంతకు సరిపడేట్టుగా మాత్రమే పులుగులనేటివి తెచ్చుకోవాలి. అంతకంటే ఎక్కువ తెచ్చుకున్నారనుకో మళ్ళా ఆకు కొనాల్సొస్తుంది. దానివల్ల గూడా అయితే మనమైతే లాస్ లేకపోతాం. ప్రెజెంట్ అయితే ఒకదానికే అయితే మనం పులుగులనేవి ఏసాము. కిందయితే చాక్ పీస్ గీసుకోవాలి. అంటే లక్ష్మణ్ రేఖ అయితే గీయద్దండి. నార్మల్ చాక్ పీస్ గీసుకున్న చాలు. చుట్టూ పసుపు పొడి వేసుకున్న సరిపోతుంది. అట్లా స్టాండ్‌లకి కింద ఉండే స్టాండ్‌లకి. మనమైతే ఇంగ ఒక స్టాండ్‌కే సరిపోతాయి. ఫస్ట్ 100 మట్టి గాని, 200 మట్టి తెచ్చుకున్నా డైలీ అనేది 10 సార్లయితే చెక్ చేసుకుంటాం. ఎందుకనంటే చీమలొచ్చినాయా లేదా, చీమలొచ్చినాయా లేదా అని ఫస్ట్‌లోనే చెక్ చేసుకోవాల్సొస్తుంది. తర్వాత ఏం రావు. షెడ్ అనేది పర్ఫెక్ట్‌గా చేసుకుంటాం. మళ్ళీ కింద దానికి కూడా షెడ్ అనేది రెడీ చేసుకోవాలి. 2 దినాలు అయిపోయేటప్పటికి పులుగులనేది డే బై డే అనేది పెరుగుతా పోతా ఉంటాయి. ఇప్పుడు ఒక స్టాండ్‌కే ఉంది. లాస్ట్‌కి చూసేసరికి మీరు 20 స్టాండ్‌లకైతే అయిపోతాయి. ఎందుకంటే పులుగులు సైజ్ వచ్చేస్తాయి. పులుగులకు గాలి అనేది ఎక్కువ తోలాలి. ఎంత చల్లగా ఉంటే పంట అనేది అంత అంత బాగా వస్తుంది. చలికాలం కాబట్టి సరిపోతుంది. ఎండాకాలం అయితే మనం కూలింగ్‌గా చేసుకోవాల్సొస్తుంది. పైన వాటర్ పెడతాము చుట్టూ. పందిలేసుకొనేది మెయింటైన్ చేసుకోవాల్సొస్తుంది. మెయిన్ ఏమంటే మీ ఆకుకు సరిపడన్ని పులుగులు మాత్రమే తెచ్చుకోండి. బయట ఆకు కొనాలంటే రేట్ ఎక్కువవుతుంది. డబ్బులనేది ఆకుకైతే సరిపోతాయి. మళ్ళీ ఈ విధంగా చుట్టూ తాడు కట్టేసి పేపర్‌లేసుకొని మళ్ళా పైనుండి పురుగులైతే కిందకి దించుకొని పెట్టుకుంటాము. అది ఇంకో వీడియోలో అయితే మీకు అప్‌లోడ్ చేస్తాను. పైనుంచి కిందకి దించినంక కిటికీలు గూడా ఎక్కువ పెట్టుకుంటాం. సైడ్‌లో కిటికీలుంటాయి. చానా కిటికీలనేది షెడ్‌కి గవర్నమెంట్ గూడా లోన్ అయితే ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంటు. అది స్టేట్ గవర్నమెంట్ గూడా అప్రూవ్ చేసైతే మేము ఇప్పుడైతే 15,00,000 అయితే అవుతుంది షెడ్‌కి. షెడ్‌కి 15,00,000 అవుతుంది. మనకైతే మీరు తక్కువలో తక్కువ ప్లాన్ చేసుకున్న 15,00,000 అయిపోతుంది. చూసుకొనైతే షెడ్ ఏసుకోండి. మీకు చుట్టుపక్కల గాని ఏమన్నా స్ప్రేయింగ్ చేసే పంటలు వంకాయ గాని, టమాటా గాని అలాంటి పంటలుంటే ఆకుకు ముందు పడకనేది చూసుకోండి. ముందు పడిందనుకో ఆ ఆకు ఎత్తుకొని వచ్చేసినామనుకో పులుగనేది మొత్తం పంట అయితే డ్యామేజ్‌లోకి వెళ్ళిపోతుంది. చాలా లాస్ అయిపోతాం. అలాంటివన్నీ మేము ఫేస్ చేసాము. చానా సార్లు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు. మీకు అందుబాటులో ఉండే రైతు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా వీడియో అనేది పేపర్ ఎలా పెడతామని నెక్స్ట్ వీడియోలో మీ ముందుకొస్తాను. థాంక్ యూ. థాంక్ యూ ఆల్ ఫార్మర్స్.